హే మామ 100 డేస్ వ్లాగ్ అండ్ మూవీ డిస్కషన్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 32. ఈ రోజు మార్నింగ్ లాగానే యాజ్ యూజువల్ గా కాలేజ్కి వచ్చాను అనమాట. ఇదే మా క్లాస్. మీకు ఒక లవర్ బాయ్ చూపిస్తా. సిగ్గుపడుతున్నాడు, మొత్తం వైజాగ్ కి లవర్ బాయ్ అన్నాడు. సిగ్గు సూట్ అవుతుంది వాడికి, ఏం చేస్తాం. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. హే మామ, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆదిత్య 369. ఈ సినిమా నాకు నిజం చెప్తున్నా, బాలే అంటే మామూలుగా అందరికని కదా, నాతో సహా అందరికీ ఇమాజిన్ ఉంటుంది బాలే సినిమాలు అంటే. నాన్ గ్రావిటీ సైన్స్ అని తంటే ఒక 10 మంది పడతారని. ఒక్కసారి ఈ సినిమా చూడండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా, 24 లాగా అనిపించింది నాకు ఈ సినిమా చూసినప్పుడు. టైం ట్రావెల్ సినిమా కాబట్టి నాకు పిచ్చిగా నచ్చేసింది. నాకు టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ అంటే బాగా ఇష్టం. 24 దగ్గర నుంచి చూస్తున్నా, చాలా పిచ్చిగా ఇష్టం నాకు. 24 చూసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఈ సినిమా చూసాను. మా ఇంగ్లీష్ టీచర్ చెప్తే టైం ట్రావెల్ ఫిల్మ్ అని చెప్పగలనే చూసాను. ఇండియాలో ఫస్ట్ టైం ట్రావెల్ ఫిల్మ్ కూడా ఇదే. బాలయ్య సినిమాల్లోనే నాకు నచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాని లిటరల్లీ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ఇంకా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇంకా అమితాబ్ బచ్చన్ గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందులో రేడియోస్ లో ఇచ్చేవారంట. ఈ రేడియోస్ లో వల్ల అలా చేయడం వల్ల సినిమాని చూడమని చెప్పి చాలా ప్రమోట్ చేశారంట. ఈ సినిమాలోని ఉన్న టెక్నికల్ వే పరంగా అంతనా నిజం చెప్తున్నా, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అందరూ చాలా ఫ్యూచర్ గా ఆలోచించి మంచి స్టెప్ తీసుకున్నారు. అండ్ మంచి రిస్కీ ప్రాజెక్ట్ కాబట్టి ఆ టైంలోనే పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి బాగా చూపించారు. ఇదే టైంకి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియో. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి. మిగతా సోషల్ మీడియా యాప్స్ నేను ఎక్కడ కనబడినా సరే నా ఫాలో కొట్టండి. రేపటి వీడియో కూడా ఇలాగే తొలగొట్టేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.